తర్వాత చైర్మన్ గారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ అద్భుతమైనటువంటి కమిషనర్, ఆయనకు పారిశుధ్యం పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి కమిషనర్ గారు ఈ పురపాలక సంఘానికి వచ్చి గడిచిన 3 నెలల కాలంలో ప్రతి ఒక్క ప్రాంతం కూడా పారిశుధ్యం పట్ల దృష్టి సారించి తన శక్తి మేరకు పాలక వర్గంలో ఉన్నటువంటి సభ్యుల సహకారం మేరకు కృషి చేస్తున్నారు మన కమిషనర్ గారు. గత 5 ఏళ్ళు మీకు ప్రతిరోజు ఇబ్బందే. రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకుడికి స్వతహాగా శక్తి సామర్థ్యాలు ఉండాలి, స్వతహాగా బలగం. సమావేశానికి మహిళలు పిలిపించండి, మహిళలు ఉంటేనే తన సమావేశంకి వచ్చి మీకు ఎండనక వానక తడిచి మొత్తైపోయినటువంటి పరిస్థితులను దాపరించినటువంటి వ్యక్తి సీదిరి అప్పలరాజు. అందుకే ప్రజలు గుర్తించారు. అతనికి గౌరవిస్తున్నటువంటి గౌరవాన్ని తీసుకోకుండా దుష్ట శక్తుల్ని ఆశ్రయించి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఇబ్బందులు పెడుతూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుద్ర శక్తులను స్టడీ చేసి రాజ్యాన్ని భ్రష్టు పట్టించేటటువంటి పరిస్థితి ఆ రాజ్యంలో ఉంటుంది. ఆ రాజ్యానికి వారసురాలైనటువంటి జేజమ్మ, అర్థమైపోయింది మీ అందరికి. ఆ జేజమ్మ ఆ రాజ్య ప్రజలు, ఆ కోటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ జేజమ్మని తెప్పించి ఈ నరరూప రాక్షసులైనటువంటి పశుపతికి అంతం చేయాలని కోరుతారు. నిజానికి జేజమ్మ ఒక పవిత్రమైనటువంటి వ్యక్తి. ఆమె అన్ని కళలు పొందినటువంటి వ్యక్తి. ఆమె రాజ్యంలో రాజరికం చేయకపోయినా సమస్య లేదు, కానీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి ఈ ప్రాంతం, ఆ కోటంతా ఇబ్బంది పడుతుందని మేధావులు, పండితులు వేద మంత్రాలతో ఆమెకు పిలిచిన తర్వాత ఆ మహిళ చూపించినటువంటి విస్తృతంగా ఆమె చూపించినటువంటి రూపం ఒక శక్తిగా మారి వాడిని దండించి ఒక పోలిపెట్టులో పాతించి కూర్చోబెడతారు. అంటే ఇక్కడ అర్థమైంది. ఇదే సినిమాను కంపారిజన్ చేసుకొని ఎగ్జాంపుల్గా చూస్తే ఆ పశుపతి అనేవాడు సీదిరి అప్పలరాజు, ఈ జేజమ్మ మన శిరీషమ్మ.